యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరకోముల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు స్వర్ణలత. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ కోసం కాదు ఆశయం కోసం పాటుపడతానని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి సర్పంచ్ అభ్యర్థిగా కులాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళుతూ గ్రామాభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. విద్య, వైద్యం, డ్రైనేజ్, బస్ సౌకర్యం, కరెంట్, మహిళల సమస్యలు మొదలగు వాటిపై దృష్టి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్రెడ్డి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాను. గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అన్నారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడం చెప్పు కట్ట పైసలు బాగా వచ్చినాయా? చెప్తున్నారు అన్న, నేను మాలో చూసా మంచిగా నవ్వుకుంటూ పోవాలి. గ్రామ ప్రజలందరికీ నా పేరు ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ. గ్రామ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటనంటే, ఆశ కోసం కాదు ఆశయం కోసం పనిచేసే నాయకురాల్ని ఎన్నుకోండి. ముఖ్యంగా యువత ఆలోచించి ఓటు వేయండి. గ్రామ అభివృద్ధికి తోడ్పడే వాళ్ళకి ఓటు వేయండి. మన ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మహిళా సహకార దిశగా నేను పాటు పడతాను. విద్యా పరంగా కానీ, రైతన్న కృషి కోసం కానీ, ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. కోతుల బెడద కానీ, ఊర్లో నుంచి బస్సులు కూడా రావట్లేదు. ముసలి వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊర్లో డెవలప్మెంట్ అనేది లేదు. ఇవన్నీ సమస్యల మీద పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సహకారంతో నన్ను గెలిపించుకుంటే ఈ సమస్యల పైన అన్నిటిపైన నేను పోరాడతాను. ఊరి గ్రామ ప్రజలకు నా ఒక్క విన్నపం, కుల వర్గీకరణ అనేది తీసుకురాకండి. ఈ ఎలక్షన్స్ అనేది కులాలకు అతీతంగా ఎవరైతే మంచి చేస్తారో, ఊరికి అభివృద్ధి కోసం పాటు పడే వాళ్ళకు మాత్రమే పట్టం కట్టండి. కుల వర్గీకరణ ఇవన్నీ తీసుకురాకండి. ఊర్లో కులాలకు అతీతంగా ఓట్లు వేయండి. గ్రామం కోసం పాటుపడే నాయకురాల్ని, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే నాయకురాల్ని గెలిపించుకోండి. ఉన్న ప్రతి సమస్యకి నేను పాటు పడతాను. ప్రతి ఒక్క సమస్య పైన నేను పోరాడతాను. ఊరి అభివృద్ధి కోసం, రైతన్న కృషి కోసం, మహిళా సహకార దిశగా కానీ, విద్యా రంగంలో కానీ అన్నిటిపైన కూడా నేను పాటు పడతాను. కష్టపడే వాళ్ళకి మాత్రమే మీరు ఓటు సక్రమంగా వినియోగించుకొని వేసుకోగలరని నేను నెమరగొమ్ల గ్రామస్తులకు మనవి చేసుకుంటున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. ఏం పెట్టుకుని